ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సో ఇందులో కీలక అంశాలు చర్చించబోతున్నారు. అక్కడ మనం డిఎస్సి అండ్ స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించే రిజర్వేషన్లపై చర్చను మనం చూడబోతున్నాం. ఆల్రెడీ సమావేశాలని లైవ్లో చూస్తున్నాం. రాకుండా ఉన్నారు కాబట్టి వారిని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందో అధ్యక్ష. చాలా మందికి తెలియదు ఇటువంటి పథకం ఉందని. గత ప్రభుత్వం అయితే పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ పథకాలను కూడా ఆపివేసింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకొని పెళ్ళిళ్ళకి ఇచ్చేది 20,000 ఇస్తే అది 40,000 చేశారు అధ్యక్ష. అదేవిధంగా స్కీమ్స్ అన్నీ కూడా మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది. కానీ మనకు వచ్చినటువంటి ఎంతవరకు వచ్చింది 2014 నుంచి 5,187 కోట్లు అయితే ఖర్చు పెట్టింది 1,500 కోట్లు మాత్రమే అధ్యక్ష. అంటే 30% మాత్రమే ఖర్చు అవుతుంది. ఇందులో ముఖ్యమైనటువంటి ప్రమాద బీమా కానీ డెత్ ఇన్సూరెన్స్ కానీ కవర్ అవట్లేదు. ఇచ్చినవి కూడా చాలా తక్కువ ఇస్తున్నారు అధ్యక్ష. అది సరిపోదు ఈ రోజుల్లో. అందువల్ల చాలామంది కార్మికులు చనిపోవడం మనం నిత్యం చూస్తూ ఉన్నాం. కానీ వారికి ఎటువంటి సదుపాయం లేదు అధ్యక్ష. గతంలో 2009-14లో అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రన్న బీమా అని 2 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇచ్చేటువంటి వెసులుబాటు ఉండేది అధ్యక్ష. ఆ స్కీమ్ లేదు. దయచేసి అటువంటిది ఇంటర్వ్యూ చేసి 2 లక్షలు కాకుండా 5 లక్షలు పెట్టే విధంగా ఆ స్కీమ్ అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. వీటితో పాటు మనకి ముఖ్యమైనవి ఇందులో అయితే ఈ గైడ్ లైన్స్ అయితే చాలా ఉంది అధ్యక్ష. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ గతంలో హైదరాబాద్లో చాలా పెద్ద సెంటర్ ఉండేది అధ్యక్ష. అదేవిధంగా అమరావతిలో కూడా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టి మన కార్మికులకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. ట్రైనింగ్ లేదు అధ్యక్ష. చాలామంది మనకి చిన్న చిన్న కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా మనకి ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు తప్పితే మన దగ్గర నైపుణ్యాభివృద్ధి లేకపోవటం వల్ల వారు కన్స్ట్రక్షన్ కార్మికులు పనిచేయలేకపోతున్నారు అధ్యక్ష. వీళ్ళు వలసలు కూలీలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అందువల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూలీలకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఇందులో ఉంది. కాబట్టి ఆ స్కిల్ ఇంప్రూవ్మెంట్ ట్రైనింగ్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా ఇప్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇందులో మటుకు ఒకటి డిజిటల్ ట్రైనింగ్ అని చెప్పి, నైపుణ్యాభివృద్ధి అని చెప్పి 120 కోట్లు మంజూరు చేశారు అధ్యక్ష. అది ఎటువంటి డిజిటల్ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఏ రకంగా ఇస్తున్నారు, అది తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడేమో రాడ్ బెండర్స్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, ప్లంబింగ్ వర్క్స్ కానీ, మ్యాసనరీ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా పై రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళకి ఉపాధి కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అధ్యక్ష. ఆ స్కిల్ లేకపోవడం వల్ల వారిని తీసుకోకుండా పై రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెడుతున్నాం అధ్యక్ష. వీటికి స్కిల్ ట్రైనింగ్. అది ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. సో ఇక మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ చాలా కాలంగా వైసీపీ మాట్లాడుతోంది. సో మండలిలు కూడా దీనిపై నిలదీయాలని చూస్తోంది. అందుకే తొలి రోజే మెగా డిఎస్సిపై మంత్రి నారా లోకేష్ సభలో ఒక ప్రకటన చేయబోతున్నారు. దాన్ని పారదర్శకంగా ఎలా నిర్వహించారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించబోతున్నారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి భవిష్యత్తులో చర్చలు లేకుండా చేయాలని అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.